హాయ్ హలో వీవర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ పిల్ల 24. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి నిన్న నైట్ నుంచి ఈరోజు మార్నింగ్ వరకు మేము ఏమేమి కుకింగ్ చేసుకున్నాం అనేది వీడియో అయితే తీసాను. వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని అయితే వాచ్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తుంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఇక్కడైతే చూడండి, అమ్మ అయితే నాకు పిండి కలిపి చేసింది. ఇంకా నేనైతే చిన్ని బాల్స్ అయితే రెడీ చేసుకొని ఇంకా చపాతీలు అయితే రెడీ చేస్తూ ఉన్నాను. సో ఈ చపాతీలోకి కర్రీ వచ్చేసి ఎగ్ కర్రీ అయితే చేద్దాం అనుకున్నాం. ఇంకా నేను చపాతీలు చేస్తూ కూర్చున్నాను. ఇంకా అమ్మ అయితే పక్కన ఆనియన్స్ అయితే తొక్కలు తీసి ఆనియన్స్ టమోటోస్ అయితే కట్ చేస్తూ కూర్చుంది. 3 days నుంచి మా ఊర్లో అయితే వర్షం ఫుల్గా కురుస్తూనే ఉంది ఫ్రెండ్స్. ఇంకా మా తమ్ముడు అయితే ఫుల్ తడిచి వచ్చాడు ఈరోజు డ్యూటీ నుంచి. వాడు నాకు ఈరోజు చపాతీ కావాలి అన్నాడు. సరే పిండి అయిపోయిందిరా అంటే వెళ్ళి తెస్తాను, నాకు చపాతీలే చేయండి అన్నాడు మా తమ్ముడు. సరే అని ఇంకా చపాతీలు అయితే చేస్తూ ఉన్నాం. పిండి తీసుకొచ్చాడు. ఇంకా నేను చేస్తూ ఉంటే నాతో పాటు మా బాబు వచ్చి నాకు ఇవ్వు, నేను చేస్తాను చపాతీలు అని ఇంకా వాడైతే కూర్చోన్నాడు. ఈ విధంగా చపాతీలా అయితే చేసేసి ఆయిల్ రాసేసి రౌండ్గా అయితే చుట్టేస్తే ఇంకా చపాతీలు అయితే లేయర్స్గా చాలా బాగా వస్తాయి ఫ్రెండ్స్. ఇంకా లేయర్స్గా వస్తే బాగుంటుంది తినడానికి. నాకైతే చాలా ఇష్టం ఫ్రెండ్స్ లేయర్స్ వస్తే. ఇంకా ఈ విధంగా నేను ఫాస్ట్గా అయితే ఇంకా చపాతీలు అయితే రెడీ చేసేసాను ఫ్రెండ్స్. ఇంకా దీంట్లోకి అయితే ఎగ్ కర్రీ అయితే చేస్తున్నాం కదా. ఇంకా ఎగ్ కర్రీ కోసం టమోటోలు, ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, కొత్తిమీర మొత్తం అయితే పక్కన తీసి పెట్టుకున్నాము. ఇంకా ఒక స్టవ్ పైన అయితే నేను చపాతీలన్నీ రెడీ చేసేసి చపాతీలు కాలుస్తూ ఉన్నాను. ఇంకొక స్టవ్ పైన అయితే ఆనియన్స్ అవన్నీ వేసేసి ఎగ్ కర్రీ అయితే రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఎగ్ కర్రీ కూడా చాలా సింపుల్. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకుని దాంట్లో ఆయిల్ వేసుకున్నాము. ఆయిల్ వేసుకున్న తర్వాత దాంట్లో ఉల్లిపాయలు, ఇంకా ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టమోటోలు, కొంచెం సాల్ట్, నెక్స్ట్ పసుపు, కారం, కొత్తిమీర మొత్తం వేసేసి కొంచెం వాటర్ అయితే వేసి ఉడికిన తర్వాత ఎగ్స్ అయితే మనం పగలగొట్టి వేసేసి కలిపేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో సింపుల్. ఇంకా ఇక్కడైతే నేను చపాతీలు అయితే కాల్చేస్తూ ఉన్నాను. ఒక పక్క అయితే కర్రీ రెడీ చేస్తూ ఒక పక్క చపాతీలు అయితే రెడీ చేస్తూ ఉన్నాను. ఇంకా బాబు అయితే పక్కన నిలబడిపోయి చైర్ వేసుకొని నేను చేస్తాను, నేను వేయిస్తాను చపాతీలు, నాకు ఇవ్వు అని పక్కన నిలబడిపోయి ఉన్నాడు. ఇంకా ఇక్కడ చూడండి, ఎగ్ కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది. సో ఫాస్ట్గా అయితే రెడీ చేశాను. ఇంకా రెడీ చేయగానే ఇంకా బాబుకి అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ తినిపిద్దాము అని. ఒక 2 చపాతీ అయితే తమ్ముడికి వేసిచ్చాను. బాబుకి అయితే ఒక చపాతీ అయితే వేసుకొని ఇంకా ఎగ్ కర్రీ అయితే వేసి బాబుకి కూడా తినిపించేసాను ఫ్రెండ్స్. ఇంకా నైట్ డిన్నర్ అయితే రోటీ ఎగ్ కర్రీతో అయితే ఫినిష్ అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే చూడండి ఫ్రెండ్స్, క్లైమేట్ అయితే 3-4 days నుంచి మా ఊర్లో వర్షం అయితే కురుస్తూనే ఉంది. ఇంకా ఈరోజు అయితే తగ్గింది ఫ్రెండ్స్. వర్షం అయితే కొంచెం ఎండ వచ్చేటట్టే ఉంది. అందుకోసం అమ్మ అయితే ఎర్లీ మార్నింగ్ 5 o'clock అయితే లేసేసి అమ్మ, నాన్న, తమ్ముడు ముగ్గురు బట్టలు అయితే ఫుల్ పడిపోయి ఉన్నాయి. వాళ్ళైతే వాష్ చేసి 1 week అయింది. బట్టలన్నీ ఫుల్ ఉన్నాయని ఉదయాన్నే అమ్మ, నాన్న ఇద్దరు అయితే లేసేసి వాష్ చేశారు. ఇంకా ఇక్కడైతే నేను మార్నింగ్ లేసి బాబుకైతే రాగి గంజి అయితే రెడీ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్. రాగి జావా. సో ఎవ్రీడే అయితే బాబుకు ఎర్లీ మార్నింగ్ అయితే అవి చేస్తూ ఉంటారు. ఏం లేదు ఫ్రెండ్స్, చాలా సింపుల్ అది కూడా చేయడం. ఒక డబ్బర్లో ఫస్ట్ అయితే వాటర్ వేసుకొని పిండి ఒక 2 or 3 tablespoons అయితే పిండి వేసుకొని కలిపేసి బాగా ఉండలు లేకుండా తర్వాత స్టవ్ మీద అయితే పెట్టాలి. స్టవ్ మీద పెట్టిన తర్వాత ఒక 5 minutes బాగా రాగి పిండి ఉడికిన తర్వాత దాంట్లో కొంచెం బెల్లం అయితే వేసుకోవాలి. బెల్లం వేసుకొని ఒక 2 minutes ఉడికించిన తర్వాత మనం అయితే తీసుకొచ్చేసి అదే స్టవ్ పైన కొంచెం పాలు అయితే హీట్ చేసుకోవాలి. మనం పాలు హీట్ చేసుకున్న తర్వాత 1 కప్పు పాలు రాగి జావలో కలిపేస్తే సరిపోతుంది ఫ్రెండ్స్. సో డైలీ అయితే ఈ విధంగానే చేస్తూ ఉంటాను బాబుకి. సో ఈ విధంగా రాగి సరి అయితే రెడీ చేసేసి 1 కప్ అయితే తాపిచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా బాబుతో పాటు అమ్మ, నేను, ఇంకా మా నాన్న, మా తమ్ముడు ఉంటే మా తమ్ముడు అందరం అయితే తాగుతాం. సో నేనైతే మార్నింగ్ రాగి జావ అయితే తాగేసాను. తాగేసిన తర్వాత ఇక్కడైతే చూడండి
ఈరోజు దోశలు అయితే వేస్తూ ఉన్నాం. దోశల్లోకి చట్నీ కావాలని ఇంకా చట్నీ అయితే మిక్సీ పట్టేసాం. సో చట్నీ ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఫ్రెండ్స్. మనం అయితే వేరుశనగ పప్పుల్ని బాగా ఫ్రై చేసుకొని కొంచెం శనగల్ని కూడా లైట్గా హీట్ చేసుకొని దాంట్లోనే ఒక 2 పచ్చిమిరపకాయలు, 2 వెల్లుల్లి, నెక్స్ట్ సాల్ట్ అయితే వేసేసి మనం మిక్సీ పట్టేస్తే సరిపోతుంది. ఇంకా ఇక్కడైతే నేను దోశలు అయితే వేసేస్తూ ఉన్నాను బాబుకి తినిపిద్దాము అని. రాగి సారీ అయితే తాపించాను కదా, 1 అవర్ తర్వాత ఇంకా టిఫిన్ అయితే రెడీ చేసి బాబుకి అయితే తినిపించేసాను ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు వ్లాగ్ వచ్చేసే ఇదే ఫ్రెండ్స్ నేను తీసింది. వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని నా వీడియోస్ కోసం ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకా ఎలాంటి వీడియోస్ చేయాలనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మా టిఫిన్ అయితే దోశలు ఫ్రెండ్స్. ఈరోజు మీరేం టిఫిన్ చేసుకున్నారో అది కూడా కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.